హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం స్టాక్ మార్కెట్ జర్నీలో చాలామంది విఫలమైనటువంటి వ్యక్తుల యొక్క న్యూస్ను మాత్రమే చూస్తూ ఉన్నాం. అయితే అందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళు మన చుట్టుప్రక్కలే ఉన్నారు. అందులోనూ విమెన్, ఆడవారు ఉన్నారు. అదే మనకి ఆశ్చర్యకరమైనది. అందులోనూ ఈవిడ జీవితం చాలామందికి స్ఫూర్తిదాయకమైనటువంటిది. ఈవిడ పేరు రమ. ఓకే, ఇక విషయంలోనికి వెళ్దాం. మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. చాలామంది కరోనా క్రైసిస్ టైంలోనే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కావటం అనేటువంటిది జరిగింది. ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఆ సమయంలో ఈ ఫేక్ ట్రైనర్స్ని నమ్మి చాలా రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ఫేక్ ట్రైనర్స్ని నమ్మి స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో సుధాకర్ గారు ఒకరు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఎక్కడనేటువంటిది మనం ఇక్కడ చెప్పడం లేదన్నమాట. సో ఎందుకని చెప్పడం లేదంటే కొన్ని ప్రైవసీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాళ్ళు అవన్నీ చెప్పకూడదు, వద్దులే అని అన్నారు. నాకు అసలు స్టోరీని చెప్పొద్దని చాలామంది కూడా రిక్వెస్ట్ చేశారు. లేకపోతే చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సరే, ఇక విషయంలోకి వెళ్తే, సాధారణంగా ఈయన ఆంధ్రప్రదేశ్ చెందిన హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీలో ఒక మంచి చోట జాబ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడైతే ఈ కరోనా క్రైసిస్ టైం వచ్చిందో సహజంగానే లాక్డౌన్ అయిపోవటం వలన కంపెనీస్ కూడా మూతపడటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కంపెనీస్ మూతపడ్డాయో ఇంట్లో కూర్చొని ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. మనందరికీ తెలిసిందే కదా. ఎప్పుడైతే ఆర్థిక సమస్యలు ఎదురైనాయో వాటికి పరిష్కార మార్గంగా ఇంట్లో కూర్చున్న కొన్ని వాటిని, ఇప్పుడు ఆన్లైన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి కొన్ని వాటిని సెర్చ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా ఈ సుధాకర్ గారు సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఈయనకి బాగా అట్రాక్ట్ చేసినటువంటిది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఓ చోట నుంచి మరో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కొద్ది క్యాపిటల్ కనుక్కుంటే సంపాదించుకోవచ్చు అనేటువంటిది యూట్యూబ్ ఛానల్స్లో వింటాము. అలాగే కొంతమంది ఫేక్ ట్రైనర్స్ నాకు 1,00,000 వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి అని రకరకాలైన లక్షలే అన్ని లక్షలకి స్క్రీన్ షాట్లు పెట్టేసేసి మన అమాయకులందరినీ కూడా అట్రాక్ట్ చేశారు. సో ఈయన కూడా దానికి అట్రాక్ట్ అయ్యి ఒక 50,000 పెట్టేసేసి ఏకాఏకిన ముందు వెనక చూసుకోకుండా ఆ స్టాక్ మార్కెట్ అనేటువంటి సముద్రంలోకి దూకేశాడనమాట. ఇక చూసుకోండి, సముద్రంలో దూకిన తర్వాత సహజంగా అందరి పరిస్థితి ఎలా ఉంటుందో నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వీడియోస్లో కూడా చెప్పాము. మీకు కూడా స్వయంగా అనుభవం అయ్యే ఉంటుంది. ఒకరోజు 100 లాభం వస్తే మరొక రోజు 1000 పోవటం, ఇట్లా జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మన ఆణిముత్యం దగ్గర కూడా కోర్సులో జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే అది కూడా ఉపయోగం లేదు, ఇట్లా డబ్బులు పోవటమే జరుగుతుంది. ఇలా ఒక 6 నెలల పాటు వేసినటువంటి 50,000 రూపాయలు పోయినాయి. ఇదే సమయంలో వీళ్ళ మిస్సెస్ ఈయన చేసేటువంటి పనిని ఈవిడ కూడా, ఇప్పుడు వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, అదే న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట. సో వాళ్ళు ఈయన భర్త గారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈవిడ కూడా ఒక డిగ్రీ చదువుకొని ఉండటం వల్ల చూడటం, వంట పని చేయటం, వచ్చి ఆయన పక్కన కూర్చోవటం, ఈయన ఒక్కోసారి జుట్టు పట్టుకోవడం, ఒకసారి ఎదురుగా ఉన్నటువంటి మౌస్ని ఇసురు కొట్టడం, ఇట్లాంటివి చేస్తుండే తలకి ఆవిడ కొంచెం, ఇవన్నీ ఆవిడ నాకు చెప్పిన మాటలేదన్నమాట. ఇట్లా చేస్తుండే తలకి ఆమె కొంచెం భయం కూడా కలిగేది. అసలు ఇవి లాభం ఎందుకు వస్తుంది, లేకపోతే లాస్ ఎందుకు వస్తుంది, వీళ్ళందరినీ ఫేక్ ట్రైనర్స్ని నమ్మేసేసి ఇది చేస్తే ఇది ఎంతవరకు ఉపయోగం అనేటువంటిది ఆలోచిస్తూ ఉండేది ఆవిడ. కొద్దిగా ఆలోచన పర్రాలు. ఈయనేమన్నా ఆవేశంగా ఎంట్రీస్ తీసుకోవటం, లాస్ అవ్వటం, నిద్ర పట్టకపోవటం, తలకాయ గోడకేసి కొట్టుకోవటం, దుప్పట్లు ఇసిరేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంది. హనీమూన్గా జరగాల్సినటువంటి వీళ్ళ కాపురం కాస్త గందరగోళంగా చికాకులతో నడుస్తూ ఉంది. సరే, ఒక 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత భర్తకి ఫ్యాక్టరీస్ ఇవన్నీ మొత్తం ఓపెన్ చేయటం వలన ఆయన జాబ్కి వెళ్ళి మళ్ళీ నార్మల్గా వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈవిడ అతనితో చర్చించేదన్నమాట.
ఏంటి స్టాక్ మార్కెట్‌కి సంబంధించినటువంటి చర్చించటం, ఎట్లా క్యాండిల్స్ మారుతున్నాయి ఏంటి అనేటువంటిది అతనితో భర్తతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే యూట్యూబ్‌లో చూసేసి ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఇండికేటర్స్ బేస్డ్‌గా ఆర్ఎస్ఐ, పివట్ పాయింట్స్ బేస్డ్‌గా ట్రేడ్స్ చేయడం మొదలుపెట్టింది. ఆవిడ చెప్పింది వాళ్ళ భర్తను ఒప్పించేసి మెల్లగా చేస్తూ ఉంది. బట్ అవి వర్కౌట్ కాలేదు. మరొక స్ట్రాటజీని పట్టుకుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం చేసిన వర్కౌట్ కావట్లేదు. ఇవన్నీ కాదు, ఇండికేటర్స్ లేకుండానే ఏదైనా సరే ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకుంటే, ఎందుకంటే ఇండికేటర్స్ అనేటివి ఒక టైం ఫ్రేమ్‌లోనా బై చేయమని చెప్తుంది. మరో టైం ఫ్రేమ్‌లోనేమన్నా సెల్ చేయమని చెప్తుంది. ఇటువంటి ఈ అన్‌మ్యాచ్డ్ సిస్టమ్స్ ఉండటం వలన ఆవిడ కొద్దిగా ఆలోచన చేసి, ఇండికేటర్ లేకుండా ఎక్కడైనా సరే ఏదైనా సరే మనకి పాసిబిలిటీ అవుతుందేమో అని చెప్పేసేసి ఆవిడ అసలు క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ బ్రేక్ అవుతుంది ఏంటి అనేటువంటి దాన్ని బాగా అంటే బాగా అబ్జర్వ్ చేసింది. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి దాదాపుగా ఆవిడ అట్లా అబ్జర్వేషనే 3-4 నెలలు, 5 నెలల పాటు బాగా అబ్జర్వేషన్ చేసింది. చేసిన తర్వాత ఆవిడ మొత్తానికి మాత్రం అయితే నేనైతే స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది అడగలేదు. ఎందుకంటే అడగడం భావ్యం కాదని చాలా కాలం కష్టపడి ఇదే నా పాలసీ అనమాట. సో ఆవిడ ఆ స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసింది. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది అని అనుకున్న తర్వాత మరలా 1 మంత్ పాటు లైవ్‌లో పేపర్ ట్రేడ్ చేశారు. ఆవిడ చెప్పిన విషయాలన్నమాట ఇవన్నీ నాకు. లైవ్‌లో పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత వర్కౌట్ అవుతుంది. దాని సక్సెస్ రేటు 1:2, 1:3 రేషియోలో 50% to 60% సక్సెస్ రేట్ ఉంది అనేది ఆవిడ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇక రియల్ మనీ తోటి, అది కూడా ఫస్ట్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయలేదంట. ఈక్విటీలోనే ట్రేడ్ చేసి ఒక 6 నెలల పాటు వాటన్నిటిని ప్రాక్టీస్ చేసేసి, అంటే రియల్ మనీతోని ఆ వచ్చినటువంటి ప్రాఫిట్ ఏ రేషియోలో వస్తుంది, ఎలా వస్తుందని ప్రతిరోజు మెయింటైన్ చేసేవారు. బుక్‌ని తీసుకొని ఈరోజు దేంట్లో ఎంటర్ అయ్యాను, ఎక్కడ ఎంటర్ అయ్యాను, ఏ రేషియోలో మనీ వచ్చింది, స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ హిట్ అయితే ఎంత లాభం వచ్చింది అనేది అవన్నీ కూడా ఎంట్రీ చేసుకొని ఒక ఫైల్ని మెయింటైన్ చేసి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఎప్పటికప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉందని చూసుకున్న తర్వాత దాదాపుగా 55-60% సక్సెస్ రేట్ ఉన్నది. మంచిగానే తను పెట్టినటువంటి దానికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆవిడ రూఢీ చేసుకున్న తర్వాత ఇక మెల్లగా ఆప్షన్లోకి ఎంటర్ అయింది. బ్యాంక్ నిఫ్టీలోకి ఎంటర్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్‌లో కొంచెం టెన్షన్ అనేటువంటిది ఉండేది. అంటే వాలటాలిటీ, ఈక్విటీలో ఉండేటువంటి వాలటాలిటీ వేరు, దీంట్లో ఉండేటువంటి వాలటాలిటీ వేరు కదా. సో వాలటాలిటీకి ఫస్ట్‌లో చాలా చాలా భయపడేదంట. కానీ వాళ్ళ హస్బెండ్ కొంచెం ప్రోత్సహించారు. నాకు ఎదురుగా అది బ్రెయిన్‌కి ఎక్కలేదు, నీకు ఎక్కింది కాబట్టి చాలా జాగ్రత్తగా చెయ్యి, డబ్బులు పోయినా ఏమి ఇబ్బంది లేదు, నాకు ఇప్పుడు జాబ్ ఉన్నది కాబట్టి కొంచెం మనం ఫ్యామిలీగా నిలబడవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పేసరికి ఈవిడ మెల్లగా ఆప్షన్స్‌లో కూడా ట్రేడ్ చేస్తూ ఇప్పుడు నెలకి వాళ్ళ హస్బెండ్ ఎంతైతే సంపాదిస్తున్నాడో అంత సంపాదిస్తూ ఉన్నారనమాట. దగ్గర 30,000-40,000 రూపాయల వరకు ఎర్నింగ్ చేస్తూ ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ లాట్స్ తీసుకొని ఇంకా పెంచుకోవచ్చు. మెల్లగా ఆవిడకంటూ ఒక డిసిప్లైన్డ్ మేనరిజం ఉన్నది, ఆ సిస్టమాటిక్ ప్రకారం చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా చేసి మెల్లగా లాట్ సైజెస్ కూడా పెంచుకొని సంపాదిస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే 2 లాట్స్‌తో చేస్తున్నారు. ఫ్యూచర్‌లో 4 లాట్స్, 5 లాట్స్ అట్లా పెంచుకుంటాను అని చెప్పారనమాట. సో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్‌లో మనం లాజికల్‌గా ఆలోచిస్తూ ఒక సరైనటువంటి ప్లానింగ్ గనక ఉండి మనం ఆ ప్లాన్‌కి స్టిక్ అయిపోయి గనుకుంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ.